కనిపించని కేటీఆర్ తమరెక్కడా? లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎలక్షన్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు క్యాడర్ కు ఇటు పార్టీ లీడర్లకు అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ హెడ్ క్వార్టర్స్ అయిన తెలంగాణ భవన్ కు కూడా ఆయన రావటం మానేశారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలిచినప్పుడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు రావడం, అక్కడ మాటా మంతి జరిపి వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది. రాష్ట్రంలో మొన్న జరిగిన 17 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్క స్థానంలోనూ గెలవలేదు. దీనిపై ఇప్పటి వరకు సమీక్ష కూడా నిర్వహించలేదు. ఓటమిపై బాధను పంచుకోవడానికి అభ్యర్థులకు సైతం కేటీఆర్ అందుబాటులో ఉండటం లేదు. ఓవైపు అధినేత కేసీఆర్ తో, మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కనెక్షన్ కట్ కావడంతో బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దీంతో అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనే చర్చ మొదలైంది. మునుపెన్నడూ చూడని ఓటమితో ప్రజలకు ముఖం చూపించుకోలేక కేటీఆర్ అవమాన భారంతో అటు నేతలకు ఇటు శ్రేణులకు దూరంగా ఉంటున్నారా, లేక మీడియా సమావేశాలకు హాజరైతే వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో తప్పించుకు తిరుగుతున్నారా అనే సందేహాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోని వివిధ స్థాయి నేతల మధ్య చర్చ జరుగుతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో షాడో చీఫ్ మినిస్టర్ గా వ్యవహరించిన కేటీఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత సైలెంట్ గా ఉండిపోవడంతో అసలు కేటీఆర్ ఇక్కడే ఉన్నారా, లేక ఫారెన్ టూర్ కు వెళ్లారా అనే సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నాయకులు విమర్శిస్తే ఘాటుగా తిప్పికొట్టే కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత అందుకు భిన్నంగా కనిపిస్తూ ఉండడం పార్టీ లీడర్లకు జీర్ణం కావటం లేదు. బీఆర్ఎస్ అవయవదానం చేసి భారీ త్యాగం చేసి తెలంగాణలో బీజేపీని బతికించింది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖం మీదే విమర్శలు చేసిన కేటీఆర్ మాత్రం మౌనంగానే ఉండిపోయారు. పార్టీ మళ్లీ పుంజుకునేలా చేసేందుకు సంస్థాగతంగా చేపట్టాల్సిన మార్పులపై కేటీఆర్ కలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా, ఏకకాలంలో బీజేపీ కాంగ్రెస్ లను ఢీకొట్టే స్ట్రాటజీలకు పదును పెడుతున్నారా, త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా క్యాడర్ ను దిశానిర్దేశం చేసే బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది. లోక్సభ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో 9 సిట్టింగ్ స్థానాలున్నా ఈసారి అవన్నీ చేజారిపోవడం పార్టీలోనే చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈ గెలుపుకు కారణం కేటీఆర్ ప్రభావమే అనే గొప్పలు పార్టీలో వినిపించిన లోక్సభ ఎన్నికల్లో అది బెడిసి కొట్టడంపై మాత్రం పార్టీలో గుసగుసల స్థాయికే పరిమితమయ్యాయి. ఓటమికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యత తీసుకుని ఆ పోస్ట్ నుంచి తప్పుకుని తన్నీరు హరీష్ రావుకు ఆ బాధ్యత అప్పగించాలని పార్టీ శ్రేణులు, లీడర్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.